మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి శివాజీ చౌక్లో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జామియా మసీదులో నెలకొన్న ఇబ్బందులు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జామియా మసీదు కమిటీ సభ్యులు అట్లాగే లైఫ్ కమిటీ మెంబర్లు అందరూ కూడా రేపటి నుంచి కూడా నిరాహార దీక్షకు సిద్ధమవుతా ఉన్నారు. రేపు సోమవారం ఉదయం నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లయితే ఇక్కడ కమిటీ సభ్యులు మత పెద్దలు అయితే తెలియజేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ జామియా మసీదు ఉందో దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈ జామియా మసీదు అనేది కూడా చరిత్ర కలిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్లు అందరూ కూడా దీన్ని అభివృద్ధి చేసుకుంటా ఇప్పుడు ఈ స్థాయి వరకు తీసుకొచ్చాము. అయితే కొద్ది సంవత్సరాల క్రితం 2-3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కొన్ని ఇష్యూల నేపథ్యంలో కూడా ఈ జామియా మసీద్ అనే దాన్ని కూడా వక్ఫ్ బోర్డు తమ డిఎంలో పెట్టడం జరిగిందని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఓ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇందులో ఈ మసీదు అభివృద్ధికి అడుగడుగున అడ్డం పడుతూ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పని అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆదివారం మధ్యాహ్నం మసీదు దగ్గర ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో రేపటి నుంచి సోమవారం నుంచి జరగబోయే రిలే నిరాహార దీక్షలకు సంబంధించి వివరాలను అయితే వారు తెలియజేశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి జామియా మసీదు వద్ద రిలే నిరాహార దీక్షలు సాయంత్రం వరకు కొనసాగుతాయని చెప్పని అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఈ జామియా మసీదును అక్కడ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇక్కడ ఒక కమిటీ వేసి ఏదైతే మొదటి నుంచి ఉన్నారో పెద్దలు వారందరితో కూడా ఒక కమిటీ వేసి వారికి హ్యాండ్ ఓవర్ చేస్తే గతంలో మాదిరిగానే మళ్ళీ ఈ జామియా మసీదును అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము. అన్ని వర్గాల వారికి ఇక్కడ మసీదు పరిధిలో ఉన్నటువంటి ఎంతోమందికి ఉపయోగపడే విధంగా కూడా ఈ మసీదును మళ్ళీ కొనసాగిస్తామని చెప్పినైతే ఇక్కడ సభ్యులైతే తెలియజేస్తా ఉన్నారు. రేపటి నుంచి సోమవారం ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా రిలే అధ్యక్షులు చేపడతా ఉన్నాము. తమకు అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు ఉంది. పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ మత పెద్దలందరూ ముస్లిం మత పెద్దలందరూ కూడా తమకు మద్దతు తెలపాలని చెప్పినైతే ఈ సందర్భంగా వారు తెలియజేస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. ఈ తెనాలి జామియా మసీదు 100 ఏళ్ల చరిత్ర గల మసీదు ఇది. దీనికి బై ఫౌండింగ్ దగ్గర నుంచి కూడా అందరూ ఇక్కడ ఉన్న మత పెద్దలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళ సొంతంగా కమిటీలు నిర్ణయించుకొని కమిటీలు వేసుకొని ఈ మసీద్ని ఇంత డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటిదాకా ఈ మసీదులో వక్ఫ్ బోర్డు అమౌంట్ కానివ్వండి మేము గవర్నమెంట్ నుంచి వక్ఫ్ బోర్డు ద్వారా మేము ఏమైనా ఉపలబ్ధి పొంది మసీద్ని ఇక్కడ దాకా తేలేదు. మేము సొంతంగా కమిటీలో నుంచి చందాలు వసూలు చేసుకొని మసీద్ని ₹1 కూడబెట్టి ఇక్కడ దాకా కన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చి ఇంత పెద్దగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఈ మధ్యకాలం 2024లో ఒక చిన్న డిస్ప్యూట్ వల్ల వక్ఫ్ బోర్డుకి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇరువురు పార్టీల దగ్గర నుంచి రికార్డ్స్ 10 సంవత్సరాల అకౌంట్ అది మేము చూడాలా అని చెప్పేసి డిఎంలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల అకౌంట్ ఆల్రెడీ ఒక 7 నెలల ముందే మేము ఇవ్వటం జరిగింది. ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏమైందంటే డిసెంబర్లో మా మసీదు మౌజను ఒక అతను యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే తెనాలి డైరెక్టర్ గారు అతనికి యాక్సిడెంట్ అయింది, మేము వక్ఫ్ బోర్డు నుంచి అతనికి సాయం చేస్తామని చెప్పి ₹50,000 తీసుకుని వచ్చి డొనేట్ చేశారు. అతనికి వక్ఫ్ బోర్డు ద్వారా తీసుకుని వచ్చి ఇస్తున్నామని తీరా చూస్తే మా మసీదు అకౌంట్లో ₹50,000 కట్ అయిపోయారు. ప్లస్ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. వక్ఫ్ బోర్డులో ఈ మసీదు డిఎంలో తీసుకుంటే ఇక్కడ 2 ఆఫీసర్లు ఉన్నారండి. ఉండి వాళ్ళు మేనేజ్మెంట్లో మసీదు నడపాలి. వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండట్లా. నెల అద్దెలు మోజంతో గుంటూరు తెప్పించుకోవటం, వాళ్ళ శాలరీస్ ఇవ్వటం అలా చేస్తున్నారు. ఎవరు వచ్చి మసీదుకి బాగోగులు ఎవరు చూడట్లా. ఒక అనాథ మసీదులాగా వదిలేశారు. దీన్ని ఎవరు పట్టించుకోవట్లా. మేము తెనాలి డైరెక్టర్ గారికి ఎన్నోసార్లు వెళ్ళి మేము చెప్పాం, ఇక్కడ స్థానికులు ఉన్నాం, లైఫ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ కమిటీ వేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని. అతను దాన్ని చేయకుండా అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి నిరసనగా రేపు పొద్దున 10 గంటల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్లస్ రెండోది ఏంటంటే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అనే అతను ఏ నెల ఆ నెల అకౌంట్ మాకు షో చేయాలి, మసీద్ నోటీస్ బోర్డులో పెట్టాలి. అది జరగట్లేదు. అసలు మసీదులో అమౌంట్ అంతా నెల వచ్చే ఇన్కమ్ ఏమవుతుంది ఏందనేది కూడా ఎవరికి తెలియదు. అందుకని చెప్పి ఈ నిరసనగా రేపు పొద్దున 10 గంటల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. తెనాలి మైనారిటీ సభ్యులు అందరూ కూడా మాకు
మద్దతు ఇస్తున్నారు. ప్రధాన డిమాండ్ ఏం లేదండి, ఇక్కడ లైఫ్ మెంబర్లు ఉన్నారు, మసీదు పెద్దలు ఉన్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మా మసీదు మాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే మేము మళ్ళీ పాతలాగా మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. మసీదు 100 సంవత్సరాలు నడుస్తున్నది. ఈ మధ్యలో కొంతమంది వ్యక్తుల మూలంగా మసీదు ఇంకోటికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటడం జరిగినది. వీళ్ళు వక్ఫ్ బోర్డులోకి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయడం మూలంగా వక్ఫ్ బోర్డు వాళ్ళు కొంతమంది ఆపేసి వాళ్ళు రన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వక్ఫ్ బోర్డు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కమిటీలో లెక్కల్లో కొన్ని అవకతవకలు జరగడం జరిగినది. నా పేరు రహిమాన్, హబీబుర్ రహిమాన్. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఇది నా పుట్టక నుంచి 100 ఏళ్ళ నుంచి ఉంది మసీదు. ఈ మసీదు మేమందరం కమిటీలు వేసుకుని దీన్ని బాగు చేయించుకుని పై అంతస్తులు కోట్లు అవి కట్టించింది. ఈ మధ్యలో 24లో కొద్దిగా అవకతవక జరిగి ఇది వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ అయింది. అప్పటి నుంచి ఈ మసీదు యొక్క ఇది బాగాలేదు, అది బాగా యాతన పడుతున్నాం మేము. అందుకని దీన్ని సరి చేసి చేయాలని నేను కోరుతున్నాను. కమిటీ వేసుకుని మళ్ళీ దీన్ని బాగు చేయాలని అనుకుంటున్నాం. రేపు నిరాధ్యక్షత చేస్తున్నాం మేము. మా డిమాండ్ ఏం లేదు, మా కమిటీ వేసుకుని ఇది మసీదు మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దాని యొక్క బాగోగులు అన్నీ మేము చూసుకుంటాం. మాకు కావాలండి, మా కమిటీ ఒక లైఫ్ మెంబర్లు ఉన్నామండి, దాన్ని కమిటీ వేసుకుని మేము దీన్ని బాగా చేసుకుని మేము పరిపాలన చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అడ్డం పడుతున్నారు, కొంతమంది అడ్డం పడుతున్నారు, అది వేరే విషయం. మాకు కావాల్సింది అన్నీ మాకు ఇచ్చేసి మేము లైఫ్ మెంబర్లో మేము ఎప్పటి నుంచో 30, 40, 50 ఏళ్ళ నుంచి ఉన్నాం లైఫ్ మెంబర్లు మేము. ఇప్పుడు నా వయసు 83 సంవత్సరాలు. మన తెనాలిలో జామా మసీద్ అనేది 100 సంవత్సరాల చరిత్ర గల మసీదు. ఈ మసీదులో ఎంతోమంది నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఎంతోమంది కమిటీలుగా ఏర్పడి లాయర్లు మరియు మేధావులు, డాక్టర్లు ఎంతోమంది దీంట్లో భాగస్వాములయ్యి ఈ రకంగా నిర్మాణం చేసి దీనికి ఇన్కమ్ సోర్స్ వచ్చేటట్టు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఆ ఇన్కమ్తో ఎంతోమందికి పేదలకి సేవా కార్యక్రమాలు చేస్తానికి కూడా నిర్మాణం చేసి ఈ రకంగా కష్టపడి నిర్మాణం చేస్తే దాదాపుగా 2 సంవత్సరాలు ఒక కమిటీ మారి, ప్రెసిడెంట్ మారి, నెంబర్లు మారి దీన్ని 100 సంవత్సరాల నుంచి తీసుకొస్తూ వస్తున్నారు. అలాగే ఎటువంటి కారణాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని నిర్మాణం చేసుకుంటా కమిటీని నడుపుకుంటున్నారు. కానీ ఒక 2-3 సంవత్సరాల క్రితం మనకి చిన్న మనస్పర్ధలు వచ్చి వక్ఫ్ బోర్డుకి వెళ్ళి ఇలా జరుగుతుంది, ఏమైనా మీరు వచ్చి మాట్లాడి సమస్యను పరిష్కరించండి అని కొంతమంది మనం తెలియపరచడం జరిగింది. ఆయన ఏం చేశాడంటే, మీరు ఇట్టా కాదు, మీరు ఇది వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేసేసేయండి, డిఎంలో వెళ్ళడానికి మీరు సంతకాలు చేయండి, తర్వాత మేము కమిటీకి ఏర్పడిన అప్పుడు వక్ఫ్ బోర్డు నిర్మాణం కాలేదు. మనం ఎప్పుడైతే వక్ఫ్ బోర్డుకి వెళ్ళామో అప్పుడు వక్ఫ్ బోర్డు నిర్మాణం కాలేదు, వక్ఫ్ బోర్డు కూడా కమిటీ పడలేదు. కొంతమంది దాంట్లో ఒక 2-3 మా సలహా ఏమి ఇచ్చారంటే, మీరు వక్ఫ్ బోర్డులో కంప్లైంట్ ఇవ్వండి, సంతకాలు పెట్టండి, డిఎంలో తీసుకుంటే తర్వాత తీసుకొచ్చి మాట్లాడి మీకు సమస్య పరిష్కారం చేసి మీ అందరినీ ఒక కమిటీగా ఏర్పాటు చేస్తామంటే మేము కూడా ఒక వారం కూర్చొని మాట్లాడుకుని మత పెద్దలతో మరి స్థానికులతో ఈ జామియా మసీద్ పాత లైఫ్ నెంబర్లతో మాట్లాడుకొని, సార్ అలాగేలే ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఆధ్వర్యంలో ఆయన చెప్పాడు కదా, మంచి వచ్చాడు, ఆయన ద్వారానే వెళ్దామని చెప్పి ఆయన చెప్పాడని మేము వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. స్వతహాగా మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల. వక్ఫ్ బోర్డుకి మేము తాలూకాత లేకుండా ప్రతి సంవత్సరం మేము కట్టే ట్యాక్స్ కడతా మేము కమిటీని నడుపుకుంటున్నాం. కానీ ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన కూడా ఒక వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇచ్చే తెనాల్లో ఉన్నాడు, మనకి ఏదో రకంగా హెల్ప్ చేస్తాడు అనే ఉద్దేశం మీద ఆయన చెప్పాడని మేము కూడా అందరూ ఆలోచించుకొని సంతకాలు పెట్టి, సార్ అలాగే భయ్ మీరు చెప్పినట్టుగానే డిఎంలో తీసుకోండి అంటే సంతకాలు మా వాళ్ళు పెట్టారు. డిఎంలో తీసుకున్నాక ఆయన ఏమన్నాడంటే, డిఎంలో తీసుకున్న ఒక 10-15 రోజుల్లోనో లేకపోతే ఒక నెలలోనో మీ స్థానికులు పెద్దలకి ఒక 5గురిని కలిపి మేము మీకే అప్పచెప్పేసి తర్వాత మళ్ళీ ఒక మంచి కమిటీ మీరు ఏర్పరచుకొని తీసుకొచ్చి మాకు ఇస్తే ఆ కమిటీని మీకు అప్పచెప్పేస్తామని చెప్తే, సార్ అలాగే అని చెప్పి ఆయన మాట విని మేము దానికి కూడా ఒత్తాసు పలికి ఆయన మీద నమ్మకంతో సంతకాలు పెట్టి ప్రతిదానికి ఆయన చెప్పినట్టుగా తలాడించుకుంటే ఈరోజు ఆయన తీసుకొచ్చాడంటే ఒక కమిటీ తీసుకురమన్నాడు. ఏది డిఎంలో తీసుకున్నాక ఒక కమిటీని తీసుకెళ్ళి మేము ఆయనకి ఇస్తే, అట్ట కాదు అక్కడ ఇంకోళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇంకోళ్ళు ఉన్నారని, సరే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించండి అని చెప్తే ఆయన ఏం చేశాడంటే ఆ కమిటీని వక్ఫ్ బోర్డులో తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఆ వక్ఫ్ బోర్డు కమిటీ ఏం చేశారంటే, జామియా మసీదు ఫైల్ వచ్చింది, అక్కడ వాళ్ళు ఫైల్ వస్తే ఆయన ఏమన్నాడంటే, వద్దు పక్కన పెట్టేసేయండి, అది నేను తర్వాత చూస్తానన్నాడు. సరే అలాగే అక్కడ మనం వెళ్ళి కనుక్కుంటే మీ ఇస్మాయిల్ బేగ్ భాయ్ గారే ఇట్లా ఆపుతున్నారండి, మాదేం లేదని అక్కడ స్థానికులు మా కూడా ఉంటారు కదా, చెప్పేవాళ్ళు ఉంటారు కదా,
మేము కూడా ఎన్డీఏ కూటమికి పనిచేసిన వాళ్ళమే కదా, బయట వాళ్ళం కాదు కదా. చేశాం కాబట్టి మాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, చెప్పారు. సరే అలాగే అని చెప్పేసి మేము రెండోసారి ఆయన ఇంటికి, ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి, పెద్దలు అదిగో 80 సంవత్సరాలు ఇలాంటి పెద్దలు ఎంతోమంది వాళ్ళ దగ్గరికి, ఇంటి దగ్గరికి వెళ్ళి, షాప్ దగ్గరికి వెళ్ళి ఏందంటే సార్ నేను వేస్తాను, నేను చేస్తానని చెప్పి 2-3 దఫాలు మాకు తిప్పి తర్వాత ఆయన ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాడు. ఏది మమ్మల్ని పక్కన పెట్టేసి పాత నెంబర్లు, లైఫ్ నెంబర్లు ఎంతమంది ఉన్నా కానీ ఆయన ఆర్డర్ కాపీ తెచ్చుకొని నా ఆధ్వర్యంలో ఈ మసీదు నేను నడుపుతానని చెప్పాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఇంత దూరం తీసుకొస్తే మేము మసీదుని ఇంత నిర్మాణంగా తీసుకొచ్చి ఎన్ని కార్యక్రమాలు చేసి ఎంతోమంది మేధావులు దీన్ని కష్టపడి ఈ రకంగా తీసుకొస్తే ఆయన ఆధ్వర్యంలో నేను నడుపుతానని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు కరెక్ట్ కాదు. ఏంటంటే చాలామంది పెద్దలకు కూడా తెలియదు ఈయన చేస్తున్న పనులు. దానికి నిరసనగా, ఆయన చేసే పనులకు నిరసనగా రేపు మేము ఉదయం 10 గంటలకి శాంతియుతంగా నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నాం. టౌన్లో ఉన్న పెద్దలకు కూడా చెప్పాం, మత పెద్దలకు చెప్పాం, అందరూ చెప్పాం. ఈ జామియా మసీద్ ఇలాహాలో ఉన్న మసీద్ పెద్దలకు కూడా చెప్పాం, మత పెద్దలకు కూడా చెప్పాం. అందరూ వచ్చి రేపు కూర్చొని దీక్షలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.